add something. అంటే బేసిక్గా 69 acres 7 blocks. కానీ 4 blocks అదే 7 blocks. నాకు చెప్పండి, ఇప్పుడు ఇనీషియల్ ఎస్టిమేషన్ అంటే 7 బ్లాకులు కలిపి 92 కోట్ల ఫేజ్ 1 కింద 92 crores సార్, ఫేజ్ 2 కింద 72 crores అంతే. ఓవరాల్ 164 crores శాంక్షన్ అయింది సార్. ఫేజ్ 1 ఫేజ్ 2 ఎంత? 72 సార్. Phase 2 ఏంటమ్మా? ఆ స్ట్రెచెస్ అన్నీ కూడా అందులో అంటే ఆ మిగతా 3 బిల్డింగ్లు. ఓవరాల్గా 7 blocks మనకి క్లియరెన్స్ ఉంది సార్. సో టోటల్ ఎంత? 92 ఎంత? 164. 92 plus 72 164. కాకపోతే అది ఏమో 7 blocks. అదే అన్న అంటే కూర్చోండి. అంటే నేను అడిగేది 164 crores ఇన్ టోటల్, ఇది ఫర్ 7 blocks. కానీ కన్స్ట్రక్ట్ చేసిన 4టికే 453 కోట్లు అయింది. ఓకే, దేనివల్ల ఖర్చు పెరిగింది అంటారు? ఇప్పుడు మీరు ఈ అంటే నేను బిల్డింగ్లు మార్చారా, హైట్ పెంచారా, సైజు దేనివల్ల పెరిగింది? ఎస్టిమేషన్ అండ్ రీజన్స్ ఉన్నాయా? సో హైట్ పెరగల. ఫస్ట్ యాక్చువల్గా మనం శాంక్షన్ చేసేటప్పుడు అందులో ఫర్నిచర్ కానీ ల్యాండ్స్కేపింగ్ కానీ ఈ ఐటమ్స్ ఏవి కూడా లేవు సార్. ఓకే, శాంక్షన్ చేసేటప్పుడు లేపాక్షి వాళ్ళండి ఫర్నిచర్ అంతా? లేపాక్షి అంటే లేపాక్షి త్రూ లేపాక్షి ట్యాబ్ అంతే కదా? త్రూ లేపాక్షి ఆల్ ఇంటీరియర్ వర్క్ అండి లేపాక్షి ద్వారా ఒకటి ఫర్నిచర్ ఓన్లీ ఫర్నిచర్. అది ఎంత టోటల్? 10 crores. 10 crores. దట్ ఈస్ ఇంక్లూజివ్ ఆఫ్ 32 crores అండి. అది విత్ ఇన్ దట్. ఇప్పుడు 453 కోట్లు ఇది ఉందా? అవును సార్. ఓకే, సో ఈ 10 కోట్లు ఇనీషియల్ ఎస్టిమేషన్ దాంట్లో 92 కోట్లు ఉందా మీరు చెప్పినట్టుగా? అది లేదు. ఫర్నిచర్ అది అలగ్ బడ్జెటా, సపరేట్ బడ్జెట్? ఓకే, 69 crores 7 blocks. అంటే చాలాసార్లు యాజ్ మనం కూర్చొని మనం వదిలేస్తున్నాం. యాజ్ అన్ అలయన్స్ పార్ట్నర్ దిస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. తిరిగాము ఇక్కడ అంటే మీరు చూశారు. అంటే మనం 453 కోట్లు పెట్టేస్తే పిచ్చులు ఊడిపోతున్నాయి. ఒకటి మనం చూడాల్సింది కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎట్లా ఉంది అనేది, అది పక్కన పెడితే అది సపరేట్ టాపిక్. ఒకసారి ఒక ఇంజనీర్ చేత మన క్వాలిటీ కంట్రోల్ ఒకసారి సేఫ్టీ ఆడిట్ ఒకసారి చేయించాలి. అంటే ఏం లేదు, ఇందాక మనం చూస్తే ఇది సీఎంఓ బ్లాక్ అంటున్నాం కదా, ఆఫీసులు పెచ్చులు పడిపోయినాయి అని ఇలా కూర్చుంటే ఇది పడిపోయింది అనుకోండి. అది ఒక సబ్స్టాండర్డ్ ఏదైనా ఉందా లేదా అనేది ఒక సేఫ్టీ ఆడిట్ అయితే జరగాలి. సో దాంతోపాటు చేయాల్సింది ఇక మెయింటైన్ చేయలేము. ఒకటి ఎంత అన్నారు, మన ఆన్ యావరేజ్ 1 crore కడుతున్నామండి, 70 లక్షల నెలకి. ఎంత సార్? పర్ మంత్. అంటే ఆల్మోస్ట్ దాదాపు ఒక 1.5 కోటి కరెంట్ బిల్ అవుతుందిగా యానం. ఓకే, ఇంకొక చిన్న విషయం, ఎర్త్ వర్క్ 92 crores ఎర్త్ వర్క్ డిస్మాంటిల్ చేశారు సార్. ఎంత ఎర్త్ కట్ చేయడానికి ఎంత క్యూబిక్ మీటర్? యాక్చువల్గా మనం చేసింది 8,48,000. అది ఎక్కడే చేశారు? అంతా టూరిజం ప్లేస్లోనే వేసాం సార్. టూరిజం ల్యాండ్స్లోనే అది బయట చాలా ప్రైవేట్ ప్లేసెస్లో కూడా చేశారు. ఎంత ఎంత లెంత్ ఉన్నది ఎర్త్ నెట్వర్క్ చేసినాక ఓకే ఓకే ఆ మెటీరియల్ తీసా ఎర్త్ వర్క్ తీసాం. ఎంత ఎంత కాంట్రాక్ట్ అది? 92 crores. ఫస్ట్ 92 crores చెప్తున్నారు కానీ ఎర్త్ వర్క్ డిస్మాంటిల్ ఆఫ్ ఓల్డ్ బ్రిడ్జ్ స్ట్రక్చర్స్ వాటికే 92 crores. అది 8,48,000 క్యూబిక్ మీటర్. ఆ 8,48,000 క్యూబిక్ మీటర్ కూడా వితౌట్ పర్మిషన్ టూరిజం దాంట్లో వేసారంటున్నారు. అది చెక్ చేస్తే నాట్ ఈవెన్ 4 lakhs వేస్తుంటారు. 4.5 lakhs పైన అమ్మేస్తున్నారు కాంట్రాక్ట్. యాక్చువల్గా ఏపీ టూరిజం ల్యాండ్స్లో మనం వర్క్ చేస్తుంది. నెక్స్ట్ మాకు ఏపీ ల్యాండ్స్ ఎక్కడ లేకపోతే కలెక్టర్ గారు ఏపీ దాని డబ్బులు 4.5 లక్షలు 5 లక్షలు అంటే నాకు తెలియదు, అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. దాని డబ్బులు ఎక్కడ
ఇందులో సైట్ లెవెలింగ్ అంతా కూడా అమ్మిన 4.5 లక్షలు ప్రైవేట్ ప్లేసెస్ లాగా చేస్తారు. అమ్మి చేస్తాం డంప్ చేసి ఉండదు. డంప్ చేసాం సార్ అంటే అమ్మ ఆయన అడిగితే పడుతుంది అండర్స్టూడ్ కదా. అందరినీ చెప్పారు కదా. ఆయనకి సంబంధం ఏముంటుంది, ఆయన ఇన్స్ట్రక్షన్స్ సో ఓకే. అంటే మీరు అన్నారు ఏంటి జగదీష్ గారు, 8.48 lakh క్యూబిక్ ఏంటిది మట్టి తీశారు. దీన్ని ఎక్కడ డంప్ చేశారు? డిఫరెంట్ టూరిజం స్పాట్స్లో డంప్ చేశారు. చేసాం బట్ మనకి ఓకే, మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కూర్చో, ఆఫీషియల్స్ పంపించవచ్చు. మీరు కొంచెం బయట థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కోఆపరేషన్. ఇస్తాను. ఒక్క నిమిషం మీరు అక్కడే ఉండండి, మీ విల్ హ్యావ్ ఫోటోగ్రాఫ్. అటు సైడ్ నుంచి మీరు అక్కడ మీరు కూడా ఇటు నుంచి తీసుకో. దీనికోసం ఒక 69 ఎకరాల్లో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. మోర్ ఆఫ్ ముఖ్యమంత్రి తాలూకు కార్యాలయం, గత ప్రభుత్వం చేసిన ముఖ్యమంత్రి గారి కార్యాలయం. వాళ్ళు దీనికోసం అసలు ఎంత బడ్జెట్ పెట్టారో అని అనటానికి ఫేజ్ 1 7 బ్లాక్స్కి, డిఫరెంట్ బ్లాక్స్ 7 బ్లాక్స్కి కలిపి వాళ్ళు పెట్టిన మొదటి బడ్జెట్ ఫేజ్ 1 ఫేజ్ 2 కలిపితే ఫస్ట్ ఫేజ్లో 92.7 కోట్లు ఫేజ్ 1, ఫేజ్ 2 ఖర్చు 72 కోట్లు. సో ఈ రెండు కలిపితే వాళ్ళు ఫేజ్ 1 ఫేజ్ 2 కలిపి 164 కోట్ల రూపాయలు. 7 blocks. అసలు యాక్చువల్గా ఆర్డర్ ఏమి ఇచ్చారంటే, కట్టుకుందేమో వాళ్ళు పర్సనల్ దీనికి వాళ్ళు చేసింది ఏంటంటే రీడెవలప్మెంట్ ఆఫ్ ద రిసార్ట్ ఎట్ రిషికొండ రిసార్ట్ ఇన్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్. అండ్ ఇది పచ్చాము. సో దే హ్యావ్ లైట్ టు పీపుల్. రీడెవలప్మెంట్ ఆఫ్ ద రిసార్ట్ అంటే ఉన్నదాన్ని పెచ్చులు తీసి రెనోవేషన్ అంటాం తప్ప మొత్తం కట్టేసి కొత్త బ్లాగులు క్రియేట్ చేసి దాన్ని అనం. ఒకవేళ చేస్తే ఏం చేయాలి? ఇది ఎక్కడా కూడా ఇదివరకు ఇందాక మనం మాట్లాడుతూ ఉంటే ఇదివరకు సంవత్సరానికి 7 కోట్ల ఆదాయం వచ్చేది. 7 కోట్ల ఆదాయం ఉన్న రిసార్ట్స్ని ఓకే మళ్ళీ అదనంగా కొండ తొలిచారు. అది ప్రకృతిని డిస్టర్బ్ చేయకుండా దాన్ని బ్యారన్ ల్యాండ్ని కట్టిన ఓల్డ్ రిసార్ట్స్. సో
టూరిజం మినిస్ట్రీకి టూరిజం శాఖకి 7 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఒక్క కరెంటు బిల్లే ₹1 కోటి పైన ఉంది కట్టాల్సింది బకాయిలు. ఏదైనా సరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ బకాయిలు పడితే అది ఈవెన్చువల్గా గవర్నమెంట్ లాస్. సో ఇలా దానికి తోడు 453 కోట్లు స్పెండ్ చేసిన తర్వాత ఇంకా మనం అందరం చూసాం లాస్ట్ 1 ఇయర్గా బయటకు వచ్చాం, లోపల తిరిగాం. అంటే ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని బాత్రూమ్లు పెట్టారు, ఎంత ఖరీదు పెట్టారు, ఇవన్నీ మనందరికీ తెలుస్తుంది. అంటే ఎంటైర్ ఇండియన్ పబ్లిక్కి కూడా వెళ్ళింది, ఇది మేజర్లీ ఇది.